నిజామాబాద్ జిల్లా బోధన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోధన్లో బాలుడి కుక్కని పీకెళ్ళి తిన్న ఘటన ఒకసారిగా తీవ్ర ఆందోళన కలిసివేసింది. తల్లికి కడుపు కోతకు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బోధన్లో ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతుందో ఆ ఘటన వద్ద ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఇప్పటివరకే వీధి కుక్కలు ప్రజలపై తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోధన్లో ఇప్పటికే నిన్న జరిగిన ఘటన ఏదైతుందో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసింది. హైదరాబాద్లో జరిగిన ఘటన తర్వాత అది మరొక ముందే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏకంగా 10 నెలల బాలుని బస్టాండ్ ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి పూర్తిగా పీక్క తిని కడుపులో ఉన్న పేగులు బయటపడేలా పోలీసుల విచారణ తేలింది. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఏదైతే బోధన్కి సంబంధించి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే బోధన్కి సంబంధించి నిన్న జరిగిన ఘటన ఏదైతుందో ఆ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అందరు కలిసివేసిన సంఘటన ఇప్పటివరకే పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడి చెప్తుంది. అసలు ఏం జరిగింది, నిన్న ఈ ఘటన ఎట్లా బయటకు వచ్చింది? ఇప్పుడు ఒక యాచకురాలు ఎవరైతే యాచించుకుంటూ బతికే ఒక యాచకురాలు మొన్న కొత్త బస్టాండ్లో నిద్రిస్తున్న సమయంలో ఆ పిల్లోన్ని 10 సంవత్సరాల పిల్లోన్ని కుక్కలు ఎత్తుకపోయి నిన్న చూసినట్టయితే ఆ పేగులు ఇట్లా అన్నీ బయటపడి ఇక్కడ కొత్త డిపో పక్కన మనకు కనబడడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన సంఘటన. మేము గత కొన్ని నెలలుగా బోధన్ పట్టణానికి సంబంధించి కుక్కల బెడద విపరీతంగా ఉన్నది. దీనికి సంబంధించి మేము మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మూలంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు చూసినట్టయితే వార్డులలో ప్రజలు చిన్న పిల్లల్ని కనీసం ఆడుకోవడానికి కూడా బయటకు పంపించే పరిస్థితి లేదు. ఎందుకంటే వందల సంఖ్యలో బోధన్ మున్సిపాలిటీలో కుక్కల దాడిలో గాయపడిన వంటి వ్యక్తులు చాలామంది ఉండడం జరిగింది. దీనిపైన మన అధికారులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే మనం చూసినట్టయితే మటన్ షాపులు, చికెన్ షాపులకు సంబంధించి, అలాగే నాన్ వెజ్ హోటల్కి సంబంధించి, ఫంక్షన్ హాల్కి సంబంధించి ఏదైతే నాన్ వెజ్ వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి ఓపెన్ ప్లేస్లలో విచ్చలవిడిగా బాధ్యత రహితంగా వేయడం మూలంగా వాటిని తిన్నటువంటి కుక్కలు ఈ మనుషులపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం జరుగుతూ ఉంది. నిన్న చూసినట్టయితే 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలే పోయినాయి. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాలని, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు వీటిపైన కఠినంగా వ్యవహరించి ఈ కుక్కల బెడద నుంచి బోధన్ మున్సిపాలిటీని కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే వ్యర్థాలు అంటే మటన్ షాపులు కావచ్చు, ఇంట్లో తినుబండలు కావచ్చు, వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు అంటే తడి చెత్త పొడి చెత్త కనుక వేరు చేస్తే కనుక ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ కూడా కోరుతుంది. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నా ఏదైతే ఆ పొదలు ఉందో ఆ పొదల దగ్గరనే వీధి కుక్క తీసుకెళ్ళి అక్కడనే బాలుని పీక్కు తిని అక్కడ పడేసింది. పేగులు తర్వాత మొండెం బయటపడడంతో పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన తర్వాత కూడా ఈ ఘటన బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు చూడొచ్చు, అసలు ఎట్లా చూస్తారు నిజంగా ఈ ఘటన? తల్లికి కడుపు కోత మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఎట్లా? చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే పాపం 10 నెలల బాలుని మరి అంత దారుణంగా కుక్కలు దాడి చేసి పీక్క తినడం ఇది దురదృష్టకరం, ఎంతో కలిచివేసిన విషయం. ఎందుకంటే ఈ క్రమం ఎందుకు జరుగుతుంది? గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి నిమ్మకు నీరన్నట్టు వ్యవహరించడం చాలా దారుణం. 38 వార్డులో కుక్కల బెడద విపరీతంగా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము. గతంలో తటికోట్లో దాదాపు 12 మందిని ఒకటే రోజు దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఇటు హనుమాన్ టికెట్లో కూడా 4గురిని గాయపడడం జరిగింది. ఇట్లా ప్రతి వార్డులో రోజు 2, 3 ఒకరిని ఇట్లా గాయపరుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా కుక్కల మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకపోవడం దారుణము. వీటిని తక్షణమే బంధించి ఎక్కడైనా వదిలేయాలా, ప్రజలను కాపాడాలా ఈ కుక్కల బారి నుండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదైతే పూర్తి స్థాయిగా అధికారుల నిర్లక్ష్యంగానే జరిగిందని మేము భావిస్తున్నాము. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నిజంగా కూడా అంటే వీధి కుక్కలపై జరిగిన ఘటనలకు సంబంధించి ఏదైతే గతంలో కూడా గత 15 రోజుల క్రితం బిగ్ టీవీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే కుక్కల అంటే డాగ్ బైట్కి సంబంధించి ఇప్పటివరకు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రోజుకి 30 నుంచి 40 కేసులు నమోదవుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించి కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ కూని ఆపరేషన్ల కోసం స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు ఎట్లా చెప్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వీధి కుక్కలకు సంబంధించిన డాగ్ బైట్స్ కేసులు అవుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
ఈ కుక్కల సమస్యకు ఎన్నోసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు పరిష్కారం అయితే చేయలేదు. ఒక సంవత్సరం నుండి మేము చెప్తూనే ఉన్నాము. ఎప్పుడు పోయినా ఎల్లప్పుడు పోయినా వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర స్టాఫ్ లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, టీఈ లేడు, డిఈ లేడు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లేడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు. మాకు గత 15 సంవత్సరాల ముందు ఏదైతే అవుట్సోర్సింగ్ ఉన్నాయో 160 మెంబర్స్ అంతే ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ ముందేమో 25-26 వార్డులు ఉండేవి, ఇప్పుడు 38 వార్డులు వచ్చినాయి. ఇంతకుముందు దగ్గర బోధన్ టౌన్లో ఉన్న 1,00,000 మంది కంటే ఇప్పుడు 1,50,000 పెరిగినాయి. స్ట్రెంత్ పెరిగింది కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ పెరగలేదని వాళ్ళు మాకు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు 119 సీట్ల నుంచి 153 చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవకాశం ఉంది. 1952లో స్థాపించిన బోధన్ మున్సిపాలిటీది. ఫ్రమ్ 1952 4th టాప్ నెంబర్లో ఉండేది మున్సిపాలిటీది శానిటేషన్లో. కానీ ఇప్పుడు చాలా దారుణం లాస్ట్లోకి వచ్చిందంటే ఇది చాలా సిగ్గుచేటు. బోధన్లో ఉన్న 38 వార్డుల కౌన్సిలర్లు వాళ్ళు వాళ్ళ మనసు మీద పెట్టుకొని మాట్లాడాలా. మీకోసం ఏవైతే ప్రజలు ఎన్నుకోబట్టి మిమ్మల్ని మున్సిపాలిటీకి పంపించారో కానీ మీరు ప్రజల కోసం నిలవాల్సింది పోయి మీరు అధికారుల పట్లనే నిలబడి ప్రభుత్వ పట్లనే నిలబడి ప్రజల సమస్యలకు పరిష్కారం తీసుకురాకుండా ప్రజల సమస్యలకు ఎత్తకుండా మీరు మీ దగ్గర ఊరుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కొత్తగా వచ్చిన మా మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు కొత్తగా వచ్చారు, మీకు ఇక్కడ గురించి తెలియదు. కానీ మీరు ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావడానికి ఏదైతే ఏబీసీ కేర్ ఎనిమల్ బర్త్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్రెడీ మన బోధనలో కావాలా. బోధనలో డంపింగ్ యార్డ్ దగ్గర 5 ఎకరాల భూమి కానీ అక్కడ చూశారు. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వచ్చి చూడమని చెప్పారు. కానీ ఇంతవరకు వాటిపై స్పందన లేదు. మరి వచ్చిన తెలంగాణ పట్టణ ప్రగతికి వచ్చిన ఫండ్లు ఏ దారి మళ్ళీ పంపించారు. అది పట్టణ ప్రగతి ఫండ్లు యూటిలైజ్ చేయాలి కదా. పట్టణ ప్రగతి అంటే బోధనలో అదొక ఒక యూనిట్, ఎనిమల్ బర్త్ కేర్ యూనిట్. రోజు ఉండాల్సిన సమస్యనే అది. కుక్కల వల్ల ఈ సంవత్సరంలో దగ్గర 150 నుంచి 200 మంది కుక్కలు కరిచారు బోధనలో. మాకు తెలిసినంత వరకు వెలుగులోకి రాకుండా ఇంకెన్ని ఉన్నాయో. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ప్రజలు బాగా భయాందోళనకు గురయ్యారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కానీ అదేవిధంగా మన బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారి బోధనలో మీరు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పని చేయాలా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక 4 నెలల తర్వాత బాడీలు డిజాల్వ్ అవుతున్నాయి. మీరిగిన వార్డ్స్ డెవలప్మెంట్లో కుక్కల సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా మిమ్మల్ని దేకరు. మీరు దీనిపై దృష్టి తీసుకొచ్చి ప్రజల సమస్యకు పరిష్కారం తీసుకురావాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఇది మొత్తంగా అయితే బోధన్కి సంబంధించి నియోజకవర్గంలో ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతుందో రాత్రి సమయంలో తల్లి పక్కనున్న బిడ్డని పడుకోబెట్టి బహిర్భూమికి వెళ్ళి వచ్చిన కొద్దిసేపటికే జరిగిన ఘటన ఏదైతుందో ఒకసారిగా బోధనలో అంతా కలిసివేసింది. మొత్తంగా కూడా బోధనలో తల్లికి కడుపు కోత మిగిల్చిన ఘటన ఏదైతుందో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తానికి ఏదైతే ఇటు మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే ఇక్కడ సంబంధించిన ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబు కనబడపోయేసరికి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. బాబు పేగులు బయటపడ్డాయి, కళేబరాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఏదైతుందో మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అనిమల్ బర్త్ కేర్ కింద నిబంధనలు ఏవైతున్న నిబంధనలు అమలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, బోధన్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.